నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ డే 2 పార్ట్ 2 వీడియోలో మనం పటాయాలో ఉన్న అల్కజార్ క్యాబరెట్ షో డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. థాయిలాండ్లో ఇలాంటి డ్యాన్స్ షోస్ అనేవి చాలా ఫేమస్. పటాయాలో ఉన్న ఈ అల్కజార్ క్యాబరెట్ షో చాలా ఫేమస్ అని తెలిసి నేను దీనికి బుక్ చేసుకున్నాను. ఈ షో నేను పెట్టిన ప్రైస్కి వర్తా కాదా అనేది చెప్తాను. ఈ షోకి కాస్టింగ్ వచ్చేసి నాకు పెర్ హెడ్ 2300 ఇండియన్ రూపీస్ పడింది. నేను ఫ్రంట్ రో విఐపి సీట్స్ బుక్ చేసుకున్నాను. సో దాని కాస్ట్ 2300 పెర్ హెడ్. రోజుకి 4 షోస్ ఉంటాయి. ఈచ్ షో 60 మినిట్స్ ఉంటుంది. టికెట్స్ బుక్ చేయడానికి నేను క్లూక్ వెబ్సైట్ యూస్ చేశాను. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, కంపేర్ చేసి తక్కువ దాంట్లో తీసుకోండి. ఫారెన్ పేమెంట్ కాబట్టి నియో కార్డ్ యూస్ చేశాను. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు. షో విషయానికి వచ్చేసరికి మీకు వీడియోలో కనిపిస్తున్న ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి. వీళ్ళు ఈ 6 కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తారు, ఇంక్లూడింగ్ మన ఇండియా. ఈ షో మేము అటెండ్ అయ్యే ముందు ఒక పెద్ద స్టోరీ జరిగింది. మీరు చేశారని చెప్తారేంటి? మేము థాయిలాండ్ రీచ్ అవ్వడానికి మిడ్ నైట్ ఫ్లైట్ తీసుకున్నాం కదా, దానివల్ల మాకు అసలు నైట్ అంతా సరిగ్గా నిద్రలేదు. మార్నింగ్ రీచ్ అయ్యి కూడా రెస్ట్ తీసుకోకుండా డాల్ఫినేరియం షోకి వెళ్ళిపోయాం కదా. సో ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్దాము అనేసి అనుకున్నాము. అలారం పెట్టినప్పుడు నేను టైం చెక్ చేసుకున్నాను, కానీ కిందన ఏ డే సెలెక్ట్ అయ్యి ఉందనేసి మాత్రం చూసుకోలేదు. మేము వెళ్ళింది సాటర్డే, బట్ ఆ అలారం ఎవ్రీ వెడ్నెస్డే అని చెప్పి సెట్ అయ్యి ఉంది. అలారం రావట్లేదని చెప్పి డౌట్ వచ్చి లేచి చూస్తే టైం అప్పటికే 7 అయింది, బట్ మా షో 6:30కి. ఇంకా వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసినా కూడా క్యాబ్స్ కూడా టైంకి మాకు దొరకలేదు. ఇంకా మనీ వేస్టెడ్ అనుకున్నాం, కానీ ఒక లాస్ట్ ట్రై ఇవ్వడానికి మేము వెన్యూకి అయితే చేరుకున్నాం. అక్కడ రిసెప్షన్లో ఉన్న ఆమెకి మా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది, అందుకే మేము టైంకి రీచ్ అవ్వలేకపోయామని రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు చాలా పొలైట్ పీపుల్. వాళ్ళు మా సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకొని తర్వాత జరగబోయే 9:30 షోకి మాకు టికెట్స్ ఇచ్చారు. ఇప్పుడు తలుచుకుంటే ఫన్నీగా ఉంటుంది, కానీ ఆ రోజు మేము చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే ఇద్దరికి కలిపి 4600 రూపీస్ అయింది. ఆ డబ్బులన్నీ వేస్టెడ్ అనేసి అనుకున్నాము. ఈ షో అటెండ్ అవ్వడం వెనుక ఇంత స్టోరీ జరిగింది. ఇప్పటి నుంచి షో విజువల్స్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. Thank you. Saudi Cop and welcome to the world.
ఇవి కొన్ని విజువల్స్ మాత్రమే. ఒక పర్టికులర్ టైం తర్వాత అక్కడ రికార్డింగ్ అలౌడ్ లేదు. షో కంప్లీట్ అయిన తర్వాత అందులో పెర్ఫామ్ చేసిన మోడల్స్ కొంతమంది ఇలా బయటకు వస్తారు. మనం కావాలంటే వాళ్ళతో ఫోటో తీసుకోవచ్చు. ఈచ్ ఫోటోకి 100 బాట్ ఛార్జ్ చేస్తారు. షో అయితే చాలా బాగుంది. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. షో కంప్లీట్ అయిన తర్వాత ఆపోజిట్లో ఫుడ్ మార్కెట్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. చాలా వింత వింత ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. క్రొకోడైల్ అయితే చాలా ఫేమస్, చాలా అవైలబుల్గా ఉంది. మేము ట్రై చేసిన ఫుడ్ అయితే మ్యాంగో స్టిక్కీ రైస్ చాలా ఫేమస్ అంటారు కదా, సో మా వైఫ్ అది చూస్ చేసుకుంది. 99 బాట్ ఛార్జ్ చేశారు. మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. రైస్ విషయానికి వచ్చేసరికి అది థాయ్ రైస్, నాకైతే అంతగా నచ్చలేదు. అక్కడ రెస్టారెంట్స్లో కూడా మీరు ఒకవేళ రైస్ తీసుకుంటే థాయ్ రైస్ ఇండియన్ రైస్ అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని తీసుకోండి. దీని ముందు వ్లాగ్ వీడియోలో మేము సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో థాలీ తీసుకున్నాం కదా, వాళ్ళు కూడా థాయ్ రైసే ఇచ్చారు. అది నాకైతే అంతగా నచ్చలేదు. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఏదైనా ఆర్డర్ చేసే ముందు. నేనైతే బనానా ఎగ్ ట్రై చేశాను. థాయిలాండ్లో ఈ డిష్ కూడా చాలా ఫేమస్ అని చెప్పి దీన్ని తీసుకున్నాను. ఒక చిన్న రిమైండర్, మీకు వీడియో చూస్తున్నప్పుడు నా కంటెంట్ అట్రాక్టివ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ డిష్ చాలా టేస్టీగా అనిపించింది, చాలా నచ్చింది. ఫుడ్ అయిపోయాక మిగిలిన మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి పక్కనే ఉన్న పటాయా బీచ్లో ఒక కాన్సర్ట్ జరుగుతుంటే అది చూసుకొని మేము ఇంకా బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ డే మేము కోలాన్ ఐలాండ్ వెళ్ళాము. దాని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.